ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున మనము గౌర పూర్ణిమ సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు గారి యొక్క లీలలు రెండవ రోజు చెప్పుకుంటున్నాం. ఈ రోజు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. చైతన్య మహాప్రభు వారి యొక్క జీవిత చరిత్రని నిన్న మనం క్లుప్తంగా తెలుసుకున్నాము. అలాగే ఈ రోజున శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే దాని గురించి ఇవాళ మనము ఆ, తెలుసుకుందాం. శ్రీ చైతన్య మహాప్రభు ఈ 1407వ శతాబ్దంలో పాల్గొన పౌర్ణమి సంధ్యా సమయంలో ఆవిర్భవించారని చెప్తారనమాట. అందుకే మనం కూడా మన మందిరాల్లో ఈ యొక్క గౌర పూర్ణిమ ఉత్సవము సంధ్యా సమయంలోనే మనం చేస్తాం. సంధ్యా సమయంలో ఆ వారికి అభిషేకాన్ని చేస్తాం. అలాగే శ్రీకృష్ణ భగవానుడు అర్ధరాత్రి ఆయన ఆ ఆవిర్భవించారు కాబట్టి వారికి అర్ధరాత్రి అభిషేకం చేస్తాం అనమాట. అలాగా మహాప్రభు ఆవిర్భవించిన సమయంలో భగవత్ సంకల్పం వలన చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణ సమయంలో పవిత్రీకరణకు గంగా నదిలో లేదా ఇతర పుణ్య నదుల్లో స్నానం చేయడం, వేద మంత్రోచ్చారణ చేయడం హైందవ సాంప్రదాయం. జనరల్గా చాలామంది గ్రహణ సమయాల్లో మనం చూస్తూ ఉంటాం, నదీ స్నానానికి వెళ్ళి అలాగే వారు ఉమ్, పవిత్రీకరణ అంటే ఈవెన్ యజ్ఞోపేతం మార్చుకుంటాం, స్నానం చేసి రావటం, కొంతమంది ఈ వేద మంత్రోచ్చారణ చేయడం జరుగుతుంది. ఇది మన ఒక వైదిక సాంప్రదాయంలో ఒక భాగం. ఈ కారణంగానే శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయంలో భారతదేశం అంతటా కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్ర జపకీర్తనలు మారుమరుగుతున్నాయంట. శ్రీకృష్ణ భగవానుని ఈ యొక్క 16 నామాల మంత్రము పురాణాలలో, ఉపనిషత్తులలోను కలియుగానికి తారక బ్రహ్మనామముగా వర్ణించబడింది. ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఒక ప్రమాణం ఉన్నది, ఒక ప్రామాణికత ఉన్నది. ఎందుకంటే పురాణాల్లో చెప్పబడింది, ఉపనిషత్తులు కూడా చెప్పబడింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కలియుగానికి తారక బ్రహ్మనామముగా వర్ణించబడింది అనమాట. అలాగే అపరాధరహితంగా
ఈ నామాలను భక్తితో ఉచ్చరిస్తే పతితుడు కూడా పవిత్రుడైపోతాడు. అంటే ఈ భౌతికమైన బంధాల నుంచి అతను పూర్తిగా విముక్తుడవుతాడు అని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే భగవంతునికి భారతదేశంలోను ఇతర దేశాల్లోను అనేక నామాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా భగవంతుని సూచించే కారణంగా అన్నీ కూడా ఉత్తమైనవే. అంటే మనం వింటూ ఉంటాం భగవంతుడికి అనంత కోటి నామాలు, అవన్నీ కూడా ఉత్తమైనవే, చాలా గొప్పవి. కానీ ఈ 16 నామాలు కలియుగానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడిన కారణంగా జనులు వాటిని స్వీకరించి దివ్య లాభాన్ని పొందాలి అని మనకి ఇక్కడ ఆ ఆచార్యుల ద్వారా మనము తెలుసుకుంటాం. అంటే ఈ కలియుగ ధర్మం ఏమిటి అంటే, ఈ కలియుగంలో ఏ భక్తి మనల్ని ఉద్ధరిస్తుంది, ఏ మంత్ర సాధన సులభమైనది, ఏ మంత్ర సాధన చేస్తే మనం ఈ కలియుగంలో సులభంగా భౌతిక బంధాల నుంచి విముక్తి పొంది భగవంతుడితో బంధాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనుకునే వారికి ఈ ఒక్క కలియుగ ధర్మమైనటువంటి ఈ హరే కృష్ణ మహామంత్ర జపము చాలా ముఖ్యమైనది, ఉన్నతమైనది, అవసరమైనది. అలాగే దీన్ని ఆచార్యులందరూ కూడా దీన్ని ఆమోదించారు. అందుకని శాస్త్ర నియమాలను పాటించడం ద్వారానే ఆచార్యులు విజయాన్ని సాధించారు. గుర్తుపెట్టు, మన పూర్వ ఆచార్యులు ఏ మార్గాన్ని అయితే అనుసరించారో అదే మార్గాన్ని మనం కూడా అనుసరించాలి అని చెప్పారు. మన పూర్వ ఆచార్యులు ఏ మార్గాన్ని అయితే అనుసరించి విజయాన్ని సాధించారో అదేవిధంగా మనం కూడా ఆ విధంగా అనుసరించి విజయాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. ఏంటి విజయం అంటే, ప్రతి ఒక్కరు వైష్ణవులుగా అవ్వటము, ప్రతి ఒక్కరు తిరిగి భగవద్ధామం చేరుకుంటాం, అదే నిజమైనటువంటి విజయం అన్నమాట. అందుకే చెప్తారు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పారనమాట. అది చైతన్య మహాప్రభు ఈ మాయాపూర్లో, శ్రీధామ్ మాయాపూర్లో గంగానది ఒడ్డున ఆయన ఈ ఫాల్గుణ మాసము పౌర్ణమి రోజున ఆయన ఈ విధంగా ఆవిర్భవించారు. ఆ తిథికే మనకి గౌర పూర్ణిమ అంటాం అనమాట. మనం ఎందుకు గౌర పూర్ణిమ అన్నామంటే, గౌరాంగ ప్రభు ఆవిర్భవించిన రోజు. చైతన్య మహాప్రభు ఇంకొక పేరు ఏంటంటే గౌరాంగ ప్రభు అని కూడా చైతన్య మహాప్రభు కీర్తిస్తూ ఉంటారనమాట. విశ్వంబరుడు ఆయనే, నిమాయ పండితుడు ఆయనే, అలాగే ఆ, గౌరాంగ ప్రభు ఆయనే, శ్రీ చైతన్య మహాప్రభు కూడా. సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారు. మరి శ్రీ చైతన్య మహాప్రభు ఎలా ఆవిర్భవించారు, మరి ఎందుకు ఆవిర్భవించారు, అసలు వారి యొక్క ఆవిర్భావానికి కారణం ఏమిటి? సో మీ అందరికీ ఒక ప్రశ్న, జనరల్గా భగవంతుడి అవతారానికి కారణం ఏమిటి, ఎవరైనా చెప్తారు? భక్తులను ఉద్ధరించడానికి. ఓకే, ఇంకా? దుష్ట శిక్షణ కోసం. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ప్రభుజీ. ఎస్, ఒక శ్లోకం అని చెప్తారా దీనికి? పవిత్రానాయ సాధూనాం వినాశనాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే. సాధువును రక్షించుటకు, దుర్మార్గును నశింపచేయుటకు, ధర్మమును పునఃస్థాపించుటకు యుగ యుగమున నేను అవతరిస్తానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి నరసింహస్వామి అవతారంలో వారు అవతరించిన, రామ అవతారంలో అవతరించిన, కృష్ణుడే మళ్ళీ కృష్ణుడుగా అవతరించిన, శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించినప్పటికీ కూడా ఉద్దేశం మాత్రం ఒకటే. ఏమిటి? కారణం మాత్రం ఒకటే. సాధువును రక్షించడానికి, దుర్మార్గులను నశింపచేయడానికి, ధర్మమును పునఃస్థాపించడం కోసం యుగ యుగమున ఆయన అవతరిస్తూ ఉంటాడు. మరి మనందరూ తెలుసు నరసింహస్వామి, అలాగే త్రేతాయుగములో రాములు వారు, మరి ద్వాపర యుగములో కృష్ణులు వారు, మరి ఈ కలియుగంలో మనందరికీ తెలుసు కల్కి అవతారం అని చెప్పేసి చెప్తుంది మనకు శాస్త్రం. ఈ కల్కి అవతారంలో ఎక్కడా కూడా క్షమ అనేది ఉండదు, ఎవరికి అవకాశం అనేది ఉండదు. ఆయన రావటం, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, ఎవరైతే అపరాధం చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే దానవులు ఉన్నారో వీరందరినీ కూడా ఆయన సంహరించుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలాగే ఈ కల్కి అవతారాని కన్నా ముందు ఒక అవకాశం ఇద్దామని భగవంతుడు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభులాగా ఆవిర్భవించి భక్త అవతారములో వచ్చి ఈ కలియుగంలో ఈ మానవులకు ఏ భక్తి సులభమైనది, ఏ మంత్ర సాధన సులభమైనది అని భక్తిని అవతారంలో అవతరించి కృష్ణ భక్తి ఎలాగ చేయాలో ఆయనే ఆచరించి ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించి భారతదేశమంతటా కూడా ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఈ సమస్త మానవాళికి అందరికీ కూడా ఆయన ఆదర్శంగా ఉంటూ అందరికీ కూడా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్రాన్ని ఆయన ఉపదేశిస్తూ స్వయంగా వారే చేత్తోటి అందరికి జపమాలలు ఇస్తూ మంత్రోపదేశం చేస్తూ అందరికీ, ఒకరికేమిటి కేవలం బ్రాహ్మణులే కాదు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అలా ఎవరికైనా సరే ఆయన జపమాలు ఇచ్చి అందరూ కూడా మహామంత్ర జపం చేయమని చెప్పి ఆయన ఎంతో మందిని ఉద్ధరించారు వారు. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వటం కోసం. అందుకని ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒక బంగారమైనటువంటి అవకాశం అన్నమాట ఈ కలియుగంలో మానవులందరికీ కూడా. కేవలం హరినామ జపము ద్వారా, కేవలం హరినామ సంకీర్తన ద్వారా, కేవలం హరి కథ వల్ల, కృష్ణనామ సంకీర్తనము, కృష్ణ ప్రసాదము, కృష్ణ కథ, ఈ మూడు చాలా ప్రధానమైనవి ఏ మానవుడైనా ఉద్ధరించబడాలి అంటే. అందుకని సాక్షాత్తు భగవంతుడే భక్తుడులాగా అవతరించి ఈ కలియుగంలో హరిభక్తి ఎలాగ చేయాలో ఆచరించి మరి చూపించి ఇవాళ మనందరికీ కొన్ని కోట్ల మందికి ఆయన ఆ మార్గాన్ని చూపించి వెళ్ళారన్నమాట. అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ కృష్ణ చైతన్యాన్ని ప్రతి ఒక్కరు స్వీకరించాలి, కృష్ణ చైతన్యాన్ని వారి జీవితంలోకి ఆహ్వానించాలి. ఇది శ్రీ చైతన్య మహాప్రభుడు వారి కోరిక, శ్రీకృష్ణ భగవానుడి కోరిక, రాధారాణి మాత రాధాదేవి కోరిక, మన ఆచార్యులందరి కూడా కోరిక అన్నమాట. ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించారంటే సులభమైన మార్గంలో భక్తి ఎలాగ చేయాలి. ఈ కలియుగము కలహాల యుగము, ఈ కలియుగము దోషంతో కూడినటువంటి యుగము. అందుకని ఈ కలియుగంలో యజ్ఞాలు, హోమాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చాలా చేయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. చేస్తే మంచిదే, చేస్తున్నారు కూడా. మన వైదిక సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో
కానీ ఈ కలియుగంలో చాలా కష్టం. అందుకని మానవులందరికీ కూడా సులభమైన మార్గాన్ని అందించడం కోసం సాక్షాత్తు భగవంతుడే గోలోకము నుంచి భూలోకమున ఆవిర్భవించారనమాట. అందుకని ఈ ఒక గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం చేయకుండా త్వరగా చక్కగా అందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్ర జప సాధనం మొదలుపెట్టారు. ఈ యొక్క ప్రయత్నము ఇవాళ ప్రపంచంలోని మన ఇస్కాన్ భక్త బృందం విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు. 500 సంవత్సరాల తర్వాత ఒక మహాభక్తుడు వస్తాడు. ఆ భక్తుడు ప్రపంచానికే ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారు, పరిచయం చేస్తారు, ప్రపంచం అంతా మారుస్తారు అని చెప్పడం శ్రీ చైతన్య మహాప్రభు అనమాట. అందుకని వారి అడుగుజాడల్లో శ్రీ చైతన్య మహాప్రభు, వారి తర్వాత షడ్గోస్వాములు, మరి అలాగే ఆ గురు శిష్య పరంపరలో మనం చూస్తే గనుక ఆ భక్తి వినోద్ ఠాకూరు, భక్తి సిద్ధాంత సరస్వతి ఘోష మహారాజ్ ఠాకూర్ సింహ గురువు అంటారు. వారే మన పరమ పూజ్యశ్రీ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య జగద్గురు ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి యొక్క గురుదేవుడు. అలాగే ఈ ఈ ఈ గురు శిష్య పరంపరలో మన భక్త బృందం అందరూ కూడా ఇవాళ ఎన్నో దేశాలలో, ఎన్నో రాష్ట్రాల్లో, ఎన్నో నగరాల్లో, అలాగే ఈరోజు ఎన్నో పల్లెల్లో కూడా ఈ హరినామ సంకీర్తన, నగర సంకీర్తనలు, బుక్ డిస్ట్రిబ్యూషన్లు, ఉత్సవాలు, ఫెస్టివల్స్, రథయాత్రలు అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క కోరిక తీరాలి, చైతన్య మహాప్రభుని సంతోషపెట్టాలి, చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞని అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే అందులోనే నిజమైన ఆనందం ఉన్నది, అందులోనే నిజమైనటువంటి ఆనందం ఉన్నది. ఎందులో? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా మందికి మనసులో ఒక సందేహం ఉండొచ్చు, ఎందుకు కృష్ణుణ్ణే పూజించాలి, ఎందుకు కృష్ణ భక్తే చేయాలి, ఎందుకు ఇస్కాన్కి వెళ్ళాలి అనే వారికి ఇప్పుడు చెప్పినటువంటి కూడా ఒక మంచి ఆన్సర్గా దొరకవచ్చు అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం, చక్కగా కృష్ణ కథ, అలా కృష్ణనామ సంకీర్తన పాల్గొనే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. శ్రీల గురుదేవ్ శ్రీల ప్రభుపాదికి హరి హరి. హరే కృష్ణ హరే కృష్ణ. ఏం తెలుసుకున్నాను అంటే చైతన్య మహాప్రభుకి ఇంకొక పేరే గౌరాంగ ప్రభు అని తెలుసుకున్నాను గురూజీ. భగవంతుడే తన నామాన్ని ఎంతో మందికి ఇచ్చి వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చారు. అలాగే కృష్ణ భక్తి ఎలా చేయాలి అని చెప్పడానికి వచ్చారు. హరినామ ఉద్యమాన్ని ప్రపంచమంతా వ్యాపింపజేసి ఎంతో మందిని ఉద్ధరించడమే చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య లక్షణం. అండ్ ఈ కలియుగంలో భక్తి ఎలా చేయాలి అని చెప్పి ఆచరించి చూపించారు చైతన్య మహాప్రభు. ఫైనల్ గా అందరినీ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి ఆచరించేలా చేయడానికే చైతన్య మహాప్రభు అవతరించారు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్. హరే కృష్ణ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. 22 అవతారాలు 22 అవతారాలు ఉన్నాయి. కలియుగంలో భక్తుడిగా అవతరించి ఈ కృష్ణ భక్తి ఎలా చేయాలి అని తెలియజేసింది శ్రీ చైతన్య మహాప్రభు. తెలుసుకున్నాం గురు. 16 నామాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 16 నామాలు ఉచ్చరించడం వల్ల అందరూ సులభంగా భగవద్ధామానికి చేరుకోవచ్చు అని తెలుసుకున్నాం గురించి. మన పూర్వ ఆచార్యని అనుసరించారు, అదే మార్గాన్ని మనం అందరికీ తెలియచేయాలన్నది ముఖ్య ఉద్దేశంతో చైతన్య మహాప్రభు ఈ భక్తి ఎలా చేయాలని చెప్పారు గురుజీ. గౌరవపూర్ణం రోజు అదే
ఉపయోగించారు కాబట్టి గౌరాంగ అని ఓకే, పర్వాలేదమ్మా, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి దాని యొక్క కారణం గురించి చెప్పారు ప్రభుజీ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు ప్రభుజీ. అంటే ధర్మాన్ని స్థాపించడానికి రెండు కారణాలు ఉన్నాయి ప్రభుజీ. అది రెండు మార్గాలు. ఒకటి సాధువుల్ని కాపాడడానికి మొదటి ప్రియారిటీ ప్రభుజీ, తర్వాత దుష్టుల్ని శిక్షించడానికి రెండో ప్రియారిటీ. కాబట్టే దుష్టుల కోసం కల్కి భగవానుడు ఎప్పుడు 4 లక్షల సంవత్సరాల తర్వాత వస్తాడని మనకి భాగవతంలో ఉంది. కానీ ఇది గుహ్యమైన అవతారం కాబట్టి సాధువుల కోసం మహాప్రభు మనకి శిష్టుల్ని సాధువుల్ని రక్షించడం కోసం హరినామ అవతారంలో మనకి 1407 సంవత్సరంలో నవద్వీప ద్వామంలోని మాయాపూర్ గ్రామంలో పౌర్ణమి రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించడం జరిగింది ప్రభుజీ. ఆ రోజు భగవంతుడి లీల కారణంగా చంద్రగ్రహణము, తద్వారా మనకి వైదిక నాగరికతలో ఏవైనా గ్రహణాలు ఉన్న సమయంలో భగవంతుడు ఆ దేవతల శక్తి తగ్గటము, తద్వారా ఆ దేవతల శక్తి కొరకు ఆ గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క నామాలు పఠించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రభుజీ. సో మహాప్రభు పుట్టినప్పుడు చంద్రగ్రహణం ఉండటం వల్ల సో దేశమంతటా హరినామ కీర్తన అనేది హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని దేశమంతటా భక్తులు, సాధువులు, అన్ని రకాల జనులు పఠించడము, మహాప్రభు ఆవిర్భావము అనేది అక్కడతోనే ఆవిర్భావం యొక్క లక్షణం అక్కడతోనే మొదలైంది ప్రభుజీ. సో ఆ విధంగా ఆ తర్వాత హరే కృష్ణ మహామంత్రము ఈ కలియుగానికి ప్రత్యేకంగా ఉద్దేశింపబడిందని కూడా ఈరోజు క్లాసులో నేను తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, వెరీ గుడ్. చెప్పారు. హరే కృష్ణ చెప్పండి. 14వ శతాబ్దంలో చైతన్య మహాప్రభు ఉద్భవించారు, అవతారం తీసుకున్నారు. శ్రీకృష్ణ హరే రామ నామాన్ని ప్రచారం చేశారు. అంతకు ముందు రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, మహనీయులు వాళ్ళు నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అనే నామం ఆ రోజు అంతకుముందు ఉండేది. అది కూడా విష్ణుమూర్తి నామే, వైష్ణవులే. అవును. కాకపోతే ఆ రోజులలో భగవంతుడు నిరాకారుడని, హృదయస్థ పరమాత్ముడిగా ఉంటాడని అని ఎక్కువగా చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? సాకారుడు భగవంతుడు, నేను సాకారంగా ఉన్నాను అని భగవద్గీత అంతా శ్రీకృష్ణుడు సాకారుని దృఢంగా చెప్తుంది. అదే తేలిక మార్గం అని కూడా చెప్తుంది. అంతేగా స్వామి? అంతే. మరి శ్రీకృష్ణ మహాప్రభు యొక్క సంకల్పం ఏంటంటే, మరి చైతన్య మహాప్రభు లాగా అని అవతరించి ఆ భగవద్గీతలో ఉన్న ఆ సారాంశాన్ని ఆయనే భక్తులై వచ్చి అట్లా ప్రచారం చేశాడు. అంటే అందరిలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సాకారుడు, ఆ శ్రీకృష్ణ నామం వల్లే తొందరగా మీరు ఈ పతనం చెందకుండా అనే ఉద్దేశం ఆ ప్రభుజీ. అంతేనంటారా? అంతే. అందుకని ఇప్పుడు శ్రీకృష్ణ నామం ఎక్కువ ప్రచారంలో ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు చాలా మంది నమో భగవతి వాసుదేవాయ అనేవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు హరే కృష్ణ మంత్రమే చాలా మంది చేస్తున్నారు. ఇది వరకు కొద్ది మంది కాస్త పెద్ద కులముల వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇచ్చిన అవకాశం వలన అందరూ, అన్ని కులాల వాళ్ళు, సమస్త వాళ్ళు చేయగలుగుతున్నారు. మరి హిస్ డివైన్ శ్రీల ప్రభుదాస్ వారు, శ్రీల ప్రభుపాదుల వారు కూడా మరి అమెరికా వెళ్ళి మనకి ఏ మాత్రం సంబంధం లేని క్రైస్టియన్ వాళ్ళని మార్చి చేశారు అని అంటే ఆ నామములంత శక్తి ఉండదని చైతన్య ప్రభు రూపంలో భగవంతుడు వచ్చి అలా చేశారు.
అంటే ఆ శ్రీకృష్ణ భగవాన్ ఉద్దేశం ఏంటంటే ఈ అందరూ చేయండి భద్రం కాకుండా ఉంటారు సాకాడుగా నన్ను పూజించని ఉద్దేశం అయి ఉంటది అంటారా అదే అంటారంట. అవును. తర్వాత శ్రీకృష్ణ హరే కృష్ణ నామం 32 నామాలు కదండి. లెక్క 16 హరే కృష్ణ హరే కృష్ణ 16 కృష్ణ నామాలు. కృష్ణ 16 అంటే నామాలు. 16 హరే నామాలు. హరే కృష్ణ 16 అవుతాయి. అవును. హరే హరే వదిలేస్తే ఉమ్. కృష్ణ కృష్ణ అని 4 సార్లు వస్తుంది. 8 సార్లు కృష్ణనామం రాముల వాళ్ళు 8 సార్లు వస్తుంది. ఉమ్. హరే హరే అని వదిలేస్తే హరే హరే అని కలిపితే ఎక్కువ 32 అవుతాయి. ఓకే. ఇప్పుడు ఓం నమో భగవతి వాసుదేవాయ అని ద్వాదశ నామాక్షరి అంటారు, ద్వాదశ నామ మంత్రం అంటారు. మరి ఇది ఇంకా ఎక్కువ శక్తి కలదు కాబట్టి ఎక్కువ సార్లు ఉచ్చరించడం జరుగుతుంది. అది కూడా అయ్యి ఉండొచ్చు అంటారంట. అవును. తర్వాత శ్రీల ప్రభు వారిని వారు బుక్లు ఎక్కడ రాశారు చదివాను. అమెరికా ఫారిన్ కంట్రీలో అడిగేవాళ్ళంట ఈ నామము నామ జపము వచ్చి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా, భగవద్గీత భాగవతం చదువు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని అడిగారంట. ఉమ్. మరి అప్పుడు వారు ఏం చెప్పారంటే రెండు ప్రాముఖ్యం ఇవ్వాలంటే చెప్పారంట. ఉమ్. అరవ బాగా కూర్చుంది కానీ ఆ మంచం మీద కూర్చో, ఆ మంచం మీద అయితే టిఫిన్ తిన్నా. ఉమ్. స్వామి వింటున్నాను ప్రభు, చెప్పండి ప్రభు. అప్పుడు చైతన్య బాబా ఆ వ్యక్తి అడిగాడంట రెండిట్లో ఏది ముఖ్యమో చెప్పండి అని అడిగాడంట. అవును. అప్పుడు సిఎల్ ప్రభుదాస్ వారు ఇస్ డివైన్ సిఎల్ ప్రభుదాస్ వారు ఉమ్. ఆ భగవద్గీత బాగా చదవద్దని చెప్పకుండా ఉమ్. జపాన్కే జపం చేయండి అనే జపాన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారండి. అవును. కరెక్టే కదండి. కరెక్టే ప్రభు, కరెక్ట్. కాబట్టి జపం చేస్తే 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టుగా జపం చేస్తే 24లో జపం చేసినప్పుడు స్మరించినట్టే, పూజించినట్టే, కీర్తన చేస్తూ అర్చించినట్టే. అంతే కదా ప్రభుజీ. అంతే ప్రభు, అంతే. అది 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 అందువల్ల అది మీరు నిజంగా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సబ్జెక్టు. మీరు ఆ కారణాలు కూడా చెప్పారు చక్కగా, బాగా బాగా నచ్చింది స్వామి. మీరు యాక్చువల్ గా థియరీ క్లాస్ భగవద్గీత అంటే థియరీ, ఇప్పుడు ఇది ప్రాక్టికల్. చైతన్య మహాప్రభు ప్రాక్టికల్ గా చేసి ఆచరించి చూపించాడు. కరెక్ట్, వాస్తవం, వండర్ఫుల్, బాగా చెప్పారు మీరు, బాగా కంపేర్. ఎస్ ఎస్, కరెక్ట్. ఇప్పుడు మీరు లెక్చరర్ గారు ఏం చేస్తారు, ముందు థియరీ చెప్తారు, తర్వాత ల్యాబ్ తీసుకెళ్లి ప్రాక్టికల్ చేయిస్తారు. కానీ భగవంతుడు మీకు ఆ సంకల్పం కూడా ఇచ్చారు చైతన్య ప్రభు చెప్పమని. మీకే సంకల్పం ఇది యాక్చువల్ గా. హరే కృష్ణ. అది కూడా మా అదృష్టం ప్రభుజీ, నిజంగా కూడా థ్యాంక్ యూ ప్రభు. ఆచరించారు. చాలా సంతోషం అండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరే ప్రభుజీ. ఎస్, మనకి సాంబశివరావు ప్రభు ఒక 2 విషయాలు చెప్పారు. మనం దాని గురించి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ప్రభుపాదుల వారు జపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమన్నారు. ఎందుకంటే జపంగానే చేసామనుకోండి, మనం అన్నీ బాగా చేయగలుగుతాం. అన్నీ అంటే కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, మొట్టమొదటి జపం మనం కనుక చేయగలిగితే మనం భగవద్గీత పట్ల మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, భాగవతం పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే జపం చేసేపటికి ఏమవుతుందంటే ఈ కల్మష దోషాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి అన్నమాట. పాపరాశి తగ్గుతూ మొదలు పెడుతుంది అనమాట. అందుకే జపానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా మనకి ఇస్కాన్లో ద ప్రైమ్ సర్వీస్ ఏంటి అంటే రెగ్యులర్గా అంటే ద ఫస్ట్ ఇది జప, అంటే మంగళహారతి ఎమ్మటే జపం. మంగళహారతి తర్వాత జపం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ సేవలైనా సరే చక్కగా చేస్తారు. అట్లాగే భౌతికమైనటువంటి విషయాలు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భక్తులు ఎవరైతే వారు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు కూడా పొద్దున జపం చేసుకొని వారు ఉద్యోగానికి వెళ్తే వారు ఉద్యోగాలు బాగుంటారు, వ్యాపారం బాగుంటుంది అనమాట. అందుకని మేము నోటితో చేసుకుంటూ వెళ్తున్నామండి, మేము రోజు పూజ చేస్తున్నామండి, మేము అప్పుడప్పుడు గుడికి వెళ్తామండి,
మేము భగవత్ చదివామండి, భగవద్గీతలో మాకు గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చిందని కూడా చెప్తున్నారు కొంతమంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా జపం మాత్రం చాలా ప్రధానము. అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రైమరీ అనమాట. అందుకే జపాన్ని ఆ, మనకి డైనమిక్ సర్వీస్ అంటారు. సో అందుకని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా జపం చేయమని ఇలా ప్రభుపాద గారు చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ చెప్పారు ఓం నమో భగవతే వాసుదేవాయ, చాలా మంత్రాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా ఇప్పుడు ఎక్కడ చూసినా హరే కృష్ణ మహామంత్రమే వినపడుతుంది, కనపడుతుంది, ఎక్కువ మంది చేస్తున్నారని చెప్తున్నారు. దీనికి రెండు కారణాలు ఏంటి అంటే, ఒకటి మనకి హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం హలో నాస్తైవ 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 గతిరన్యత అని మనకి బృహన్నారదీయ పురాణంలో చెప్పబడింది. అంటే ఏంటి, ఈ కలియుగంలో హరిభక్తి ఏ గతి, అంటే ఇంక గతి లేదు. హరినామైవ కేవలం అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం తప్పితే ఇంకా వేరే గతి లేదు, గతి లేదు, గతి లేదని మనకి శాస్త్రం చెప్తుంది. అది ఒకటి. ఈ శాస్త్రాన్నే మన ఆచార్యులందరూ కూడా అనుసరించారు, అలాగే ప్రచారం చేశారు. ఆ ఆచార్యుల్నే మన భక్త బృందం కూడా అనుసరిస్తూ ప్రచారం చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం కీర్తనలు, జపాలు, కీర్తనలు మనకి కనపడుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసినా కూడా మనం వింటున్నాము, చూస్తున్నాము, మనం కూడా జపం చేస్తున్నాము. అది అందుకని ఇంకా దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ కలియుగంలో. ఇక వేరే అవకాశం లేదు, గతి లేదు. ఇక హరినామైవ కేవలం, ఇంకా వేరే గతి లేదు ఇక, అంతే. అందుకని ఈ యొక్క ఆ, ఆచార్యులు అనుసరించారు కాబట్టి మనం కూడా అనుసరించాలి. హరే కృష్ణ ప్రభు. ఎలా ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా డెవలప్ అయింది, మన అందరం ఎలా పాటిస్తున్నాము. ఈవెన్ పర్సనలీ ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ గెటింగ్ బెనిఫిట్ ప్రభుజీ. సో ఈ అవకాశంలో నేను ఈ టీంలో ఉన్న అందరికీ కూడా చెప్తున్నాను, ఈ గౌడీ వైష్ణవ సంప్రదాయం నమ్మకం తీసుకొని, సో ఇది మనం పాటించినప్పుడు పర్సనల్ బెనిఫిట్, స్పిరిచువల్ బెనిఫిట్ రెండు వచ్చింది. నేను పర్సనల్గా నేను అనుభవిస్తున్నాను కాబట్టి సో చాలా ధన్యవాదములు. మేబీ మీ దగ్గర నుంచి ఇట్లాంటి ఒక సంప్రదాయం ఉందింటే నేర్చుకొని నేను గొల్లపూడిలో ఫస్ట్ సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం ప్రభుజీ. సో ఇక్కడ కూడా గుడివాడలో అట్లీస్ట్ ఒక 20 మంది మనం ఈ సంప్రదాయం పాటించే వాళ్ళు ఉన్నారు ప్రభుజీ. నిత్య జపం చేయటం, ఏకాదశి వ్రతం పాటించటం, నిత్యం సండే గీతా ప్రోగ్రామ్ చేయటం, హరినామ సంకీర్తన చేయటం అన్ని జరుగుతుంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఎప్పుడన్నా క్లాస్ మిస్ అయితే ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది, యూట్యూబ్లో కూడా చూడొచ్చు మీరు. చూస్తున్నాం ప్రభుజీ. సరే, మీ యాత్ర అన్ని చూస్తున్నాం ప్రభుజీ. మా గ్రూప్ లో కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. సో చాలా భక్తులు చూస్తున్నారు ఇప్పుడు. వెరీ గుడ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. గురుజీ ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామం గురుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామములు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రణామం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ.